Hello cuties, welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఊరు ఎంత ముఖ్యమో మన ఊరి గ్రామ దేవత కూడా అంతే ఇంపార్టెంట్. మన ఊరిని కాచే అమ్మవారి జాతర ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే చాటింపు వేస్తారు. అది 15 రోజుల నిష్టగా పెట్టాలి. ఆ చాటింపు వేసే రోజు బయట ఊరి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చాటింపు రోజు ఎవరైతే ఉన్నారో జాతర రోజు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అదనమాట ఆచారము. ఆ తర్వాత ఇక్కడ పొంగళ్ళు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా పొంగళ్ళు పెట్టారు, అంబలి చేసినారు. నేను నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల పొంగళ్ళన్నా కనీసం వీడియో తీద్దామంటే అవి కూడా మొత్తం ఖాళీ, నాకే ఒక చెంచాడు మిగిలింది అంతే. అంత బాగుండింది అనమాట పొంగళ్ళు. అండ్ ఇప్పుడైతే మనము సిరిస్కి వెళ్తున్నాము. అంటే నైట్ అమ్మవారు వస్తారు కదా, చాలా బాగుంటది. ఈసారి అయితే డీజే అస్సలు లేదు. సో ఇక యూత్ కి అదే కదా మెయిన్. చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టున్నారు. అండ్ ఈ టెంకాయలు కొట్టే టైం మనం ఎంత దూరం అంటే అంతే మంచిది. మన మొక్కుది ఉన్న టెంకాయలు కొట్టేసి పైకి వచ్చేసాము. అలా కొట్టింది ఏదో ఒకటి తినాలి అనేసి అంటారంట. సో కింది డక్క తీసుకొని తెచ్చిస్తా అంది తినమని. క్రౌడ్లో అమ్మవారు మనం దూరం ఇంకా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో సరిగా లేదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుండింది. ఇక్కడ అమ్మ పెడుతోంది హారతి. అప్పుడే ఎంత ఖాళీగా ఉండిందో ఈ స్ట్రీట్ అంతాను, అంత క్రౌడ్ అయిపోయారు. తర్వాత మన ఊరి గంగమ్మ తల్లి జాతర ఆ మాత్రం ఉండద్దు. చాలా హ్యాపీగా వస్తున్నట్టుంది అమ్మవారి. ఈసారి అయితే కళ ఎంత బాగుంది అమ్మవారి ముఖంలో అయితే. ఇక్కడైతే అమ్మ పోలీస్ అతనికి పూలిస్తోంది అమ్మవారికి వేయమని చెప్పి. కరెక్ట్గా క్యాచ్ పట్టి వేసి ఇచ్చేసారు అమ్మకి. ఫైనలీ మా సిస్ అయితే తప్పిపోయింది. ఇక వెతుకుతా అంటే ఒక సిచ్యువేషన్లో నేను చాలా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి అమ్మవారు ఇంకా నా దగ్గరకు వచ్చేసినారు. మామూలుగా ఉండదు కదా అమ్మవారి జాతర అంటే, మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటుంది. ఇంకాను ఇక చిన్నప్పుడైతే గంగమ్మ జాతర వస్తే చాలు నాకు ఎప్పుడు చూసినా ఫీవర్ వచ్చేసేది. ఇక కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ చూస్తే ఇంకా ఫీవర్ రాకుండా ఉంటుందా? ఇక్కడైతే అంత క్రౌడ్. ఇక ఇంటికి వచ్చేసాము. కింద అయితే మీటింగ్ అస్సలు కాలేదు. సో మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్ అమ్మవారిని చూడడానికి బయలుదేరాం. మాకేంటంటే పొద్దున్నే ఒక్క పొద్దుతో వెళ్ళి అమ్మవారిని చూసుకొని రావడం అలవాటు. గాజులు చీర అనేది ప్రతి ఇయర్ పెడతాము. సో వెళ్తున్నాం తీసుకోవడానికి. డ్రెస్సెస్ అయితే అసలు నేను మునిగిపోయేలా ఉన్నాను, కానీ బాగున్నాయి. క్రౌడ్ అనేది మార్నింగ్ అయితే కాస్త తక్కువ ఉంటారు. ఇక్కడ ఏదో గరిగా అనేది మోస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత మంచిగా తీసుకెళ్తున్నారు అమ్మవారి కోసము. అండ్ అలా పెట్టుకొని మేనేజ్ చేస్తూ డాన్స్ చేయడం అంటే చాలా కష్టం కదా. అంటే పైనంత వెయిట్ ఉంటుంది, నన్ను మేనేజ్ చేస్తూ ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అక్కడ కూర్చొని ఎదురుగా జాతరని ఊరిని చూస్తున్నట్టు ఉంటుంది అమ్మవారు. అంత బాగుంటారు ఆ నిధిలో కూర్చొని ఉంటే. 2 కళ్ళు చాలా చూడనీకి. చాలా బాగుంటది కదా. ఇక క్యూ లైన్ లోకి వెళ్తున్నాము. గజమాల తీసుకోబోతున్నారు అమ్మవారికి. చిన్నప్పుడు ఈ అమ్మాయి బొమ్మ కొనివ్వకపోతే అసలు ఆ షాప్ నుండి నేను బయటకే రాను. అట్లా ఏడిపించి మరి కొనిపించుకునేదాన్ని మొండిగా. ఫోన్ అలా పెట్టేసి అమ్మవారిని చూస్తుండిపోయా. అసలు అమ్మాయిలా ఉన్నానా అని అడుగుతున్నాను అనమాట అమ్మని. అంటే మంచిగా రెడీ అయ్యి పూలు గాజులు పట్టీలు ఇవి అస్సలు మన కేటగిరీ కాదు. అక్కడైతే పట్టు పరికిణి మరీ వేసుకొచ్చేసారు. మనకి కుర్తీసే ద బెస్ట్. అంత క్రౌడ్లో ఉడికిపోతాం అన్నీ వేసుకెళ్ళామంటే. సో మన కంఫర్ట్ అనేది ఫస్ట్. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇందాక చూపించిన ఫ్రేమ్లో అయితే నేను అమ్మ పెద్దక్క ఉన్నామా. ఒక పర్సన్ మిస్సింగ్ అనమాట, మా రెండో సిస్టరు. మేము వచ్చి 3 అక్క చెల్లెళ్ళము. ఇప్పుడైతే మా రెండో అక్క వాళ్ళ ఇంటికి జాతరకని వెళ్తున్నాము, పిలిచారు. బాబా వాళ్ళ షాప్కి చాలా రేర్గా పోతాను. ఈసారి అటు వెళ్ళాను కాబట్టి ఇంకా అలా వెళ్తున్నాను. వుడ్ కార్వింగ్ చేస్తారు. ఇదైతే ఏనుగు బొమ్మ ఇంకా చెక్కుతున్నారు. అంటే ఇది మొత్తము ఏనుగు బొమ్మ, చేతితోనే చెక్తా అన్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముచ్చట్లు స్టార్ట్ చేసేసినారు. ఇక ఈరోజంతా నాన్ వెజ్ స్పెషల్ అనమాట. ఎప్పుడు చూపించలేదు అనుకుంటుంటారు కదా, సో ఇప్పుడు చూసేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్, రైతా, ఎగ్ కర్రీ, ఇది వచ్చేసి రసము. అండ్ ఈ పాయసం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు భలే నచ్చేసింది. అండ్ వైట్ రైస్. వడ్డింపులు అయితే మనకు రాదు, అలవాటు అస్సలు లేదు. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను. ఇక రిలేటివ్స్ అంతా ఉన్నారు కానీ ఇంకా వీడియోస్ అని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. బుజ్జి సైకిల్ మళ్ళీ వెళ్ళి వడ్డించాలండి. అందరూ బిజీ, అసలు ఎవరిని చూపించలేకపోయాను. ఇక జాతర అయ్యింది, నాన్ వెజ్ అయ్యింది. ఇప్పుడు కదా అసలైన జాతర మొదలు. అందరూ వెళ్తున్నాము. నాకైతే రెండోసారి. మా బావ వాళ్ళంతా వీళ్ళు ఏంటంటే నైట్ వెళ్ళి చూసుకొస్తారు అమ్మవారిని ఒకేసారి. మీనమ్మ కూడా వెళ్ళలేదు చూడలేదు అని చెప్తే తీసుకెళ్ళిపోయాను. అమ్మవారి స్ట్రీట్ చూడండి ఎంత బాగుంది కదా. లైట్స్ అంతా మినుకు మినుకంటే నైట్కి ఆ లైట్స్కి చాలా బాగుంది.
వెనకేమో మా బావ పగలంతా ఫుల్ బిజీగా ఉన్నాడు కదా, ఇప్పుడైతే కాస్త దొరికాడు. సో కొంచెం వీడియో క్లిప్లోకి యాడ్ చేశాను. నాకు మాత్రం అసలు అక్కడే ఉండిపోదామా అన్నట్టుంది. అంత బాగున్నారు అమ్మవారు. నాకైతే అమ్మవారిని చూస్తే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా, ఇక దిష్టి తీయాలి కూడా అమ్మవారికి. అంతా బాగున్నారు ఈరోజైతే. మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అంటే క్లోజప్లో చూడనీకి వెళ్తున్నాము. సో వెయిటింగ్ అక్కడ. టట్టడాయ్, ఫైనలీ ఇన్ని ఇయర్స్కి గాను ఇప్పటికి కుదిరిందనమాట. అంత దగ్గరగా వెళ్ళి అమ్మవారిని చూడటము, పైకెక్కి పిక్ తీసుకోవడం కూడా. పిక్కి పోజ్ ఇవ్వమంటే కూడా నేను అమ్మవారిని తొంగి తొంగి చూసాను, నువ్వు వీడియో తీస్తున్నాను, అన్నీ మర్చిపోయాను. ఇదనమాట ఇక్కడ పరిస్థితి. ఫుల్గా ఉన్నారు క్రౌడ్. ఇక రేపు వెళ్ళిపోవాలి నా కోసం అని చెప్పి అందరూ ఇంకా ఆ క్రౌడ్లోకి వెళ్ళేంత సాహసం చేశారు. జస్ట్ ఆ డ్రాగన్ ఒకటి తిరిగి ఇంకేదైనా చిన్నగా షాపింగ్ చేసుకొచ్చేద్దామని వెళ్ళాము. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. నాకైతే లాస్ట్ ఇయర్ మాత్రం చాలా చేదు అనుభవం ఈ జాతర. ఈసారి మాత్రం పర్వాలేదు అనిపించింది. నేను ఈ రోజు ఎలా ఉంటాను, నాకు ఇయర్ అంతా నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ జాతర వరకు ఎలా ఉంటుంది నాకు ఒక ఐడియా వస్తుంది. వీడియో తీయనికి కూడా కాలేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు డ్రాగన్కి షిఫ్ట్ అయిపోదాం మనము. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లగా ఎంగంతాను. నాకు ఇలాంటివంటే భలే ఇష్టము. కానీ దరిదాపుల్లోకి మాత్రం పోను, ఎందుకంటే భయం వేస్తుంది. ఇంకా మీనమ్మ బావ వీళ్ళంతా అస్సలు వదలలేదు. గొడవ పడి మరి పీక తీసుకొని మాకు హెడ్ఏక్ వచ్చేంత వరకు ఊదుతాంది మీనమ్మ. ఇంత మంచిగా పిల్లలు పెద్దలు జాతరని ఎంజాయ్ చేస్తుంటే అమ్మవారు అక్కడి నుండి అందరినీ చూస్తూ సూపర్ ఖుషి అయిపోతారేమో. జైంట్ వీల్కి వెళ్ళాలంటే మాత్రం రాత్రి 2 గంటలైనా ఫ్రీ ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. బట్ ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. పైన ఉండే ఊరి వ్యూ అంతా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎక్కంటే తీసుండేదాన్ని, బట్ నేనైతే ఎక్కలేదు. నాకు అక్కడికే ఫుల్ 3వ రౌండ్కి మనకు వచ్చింది. అంతసేపు వెయిట్ చేసాం మనం కూడా. మన సౌండ్స్ ఎట్లున్నాయో ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. ఎంత సౌండ్స్ వస్తే అంత ఎంజాయ్ చేసినట్టు. ఇలాంటివన్నీ నేను ఎక్కువ చేయను, ఇంట్రోవర్ట్లాగా ఉండిపోతాను. అండ్ ఇప్పుడు ఒకటి చూడండి, మీరు ఒకటి చూస్తారు. బాగున్నానా? అండ్ మా అక్కకి టెడ్డీ కావాలంట, తీసుకుంటున్నారు. నాకైతే అస్సలు ఇవ్వలేదు. కనీసం వీడియోకైనా ఇవ్వవే బాబు అని తీసుకొని వీడియో తీసుకున్నా నేను. నాకు మీనమ్మకి 4 కొమ్ములు. ఇంకాస్త తిరిగి అప్పటికి ఎనర్జీ లెవెల్స్ చాలా డ్రాప్ అయిపోయాయి. 11 అయిపోయింది. అంటే పగలంతా వడ్డింపులు అటు ఇటు చాలా ఉన్నింది. ఇంకా బ్యాంగిల్స్ ఏవో కావాలి అంటే తీసుకునేసి ఇంకా వచ్చేసాము. నెక్స్ట్ డేనే నేను బెంగళూరుకి వెళ్ళాలి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. మా జాతర మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.